అండి, ఎలా ఉన్నారు మీరందరూ? ఈరోజైతే మంచిగా పచ్చికారం పప్పు చేసుకుందాం. అది కూడా టమాటాలు వేసి ఎంత బాగుంటుందంటే చూడండి రెసిపీ. ముందుగా మనం పచ్చిమిరపకాయలు తొడిమలు తీసుకొని కొద్దిగా వెల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి, ఉప్పు వేసుకొని. తర్వాత ఫ్రెష్గా కొన్ని ఉల్లిపాయలు దంచుకోవాలి అండ్ పోపు వేసుకొని దంచుకునే ఎల్లిపాయలు వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేయాలి, కొత్తిమీర వేసి పసుపు వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. అండ్ మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇవి ఉడకబెట్టుకున్న పప్పు పక్కకు పెట్టుకుంటాం కదండి, అది వేసుకోవాలి. దానికంటే ముందు మనం కొంచెం పచ్చికారం ఏదైతే మనం నూరుకున్నామో అది వేసుకొని పప్పు ఉడకబెట్టుకుని వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే పప్పు లూజ్ ఉండి తర్వాత కొంచెం టైట్ అవుతుంది కాబట్టి కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. అండ్ తర్వాత మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మంచిగా ఉడకనివ్వాలి. ఇంతే అండి పప్పు కూర రెసిపీ. అండ్ మాకైతే ఈరోజు సాంబార్ చేస్తుంది మా మమ్మీ, చట్నీ అండ్ మన దాంట్లో మిల్లెట్ రెసిపీ పెడుతున్నాను. ఇప్పుడు మిల్లెట్ దోశ ఎలా చేసుకోవాలనేది, ఎలా నానబెట్టుకొని ఎలా చేసుకోవాలనేది అది వస్తుంది ఇప్పుడు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ వాచ్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.